సో కొంతమంది కామెంట్ సెక్షన్ లో నన్ను 2024 కట్ ఆఫ్ 2023 కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి రెండు కలిపి వీడియో చేయమన్నారండి. అయితే నేను ముఖ్యంగా 2023కి సంబంధించి బోత్ రౌండ్ వన్ రౌండ్ రెండు ఇస్తున్నాను. ఎందుకంటే మీకు నెక్స్ట్ రౌండ్ టూ అలాట్మెంట్స్ అయితే రాబోతున్నాయి. ఒక టూ త్రీ డేస్ లో వస్తున్నాయి కాబట్టి తెలంగాణకు సంబంధించి. సో రౌండ్ టూ కూడా మీకు ఇంక్లూడ్ చేసే ఇస్తాను ఈ వీడియోలో డీటెయిల్స్. మీకు తద్వారా ఏం తెలిసింది అంటే 2023లో రౌండ్ వన్ కి రౌండ్ టూ కి అంత డిఫరెన్స్ వచ్చింది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, సో 2024 రౌండ్ వన్ వచ్చేసరికి ఓసీ విద్యార్థులకు 528 ఉంది కట్ ఆఫ్. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 437 ఉందండి. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 515 ఉంది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 444 ఉంది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 520 ఉంది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 494 ఉంది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 446 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 455 ఉంది. అదే 2023 రౌండ్ వన్ లో చూసుకుంటే ఒకసారి ఓసీ కేటగిరీ విద్యార్థులకు 478 ఉంది 2023 రౌండ్ వన్. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి 393 ఉంది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 468 ఉంది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకి 387 ఉంది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకి 475 ఉంది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకి 453 ఉంది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి 394 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి 405 ఉందండి. ఈ 2023 రౌండ్ వన్ అయితే ఈ విధంగా ఉంది. సో 2023 రౌండ్ టూ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 453 ఉంది. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 383 ఉంది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 435 ఉంది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 440 ఉంది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 433 ఉంది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 391 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 401 ఉందండి. ఇది 2023 రౌండ్ టూ. సో ఇది ఓవరాల్ కట్ ఆఫ్ కంపారిజన్. నేను తర్వాత సార్ కాలేజెస్ కట్ ఆఫ్ కంపారిజన్ కూడా చేశాను. సో గాంధీ మెడికల్ కాలేజ్ చూసుకుంటే, సో ఓసీ విద్యార్థులకు 2024 రౌండ్ వన్ వచ్చేసరికి 639 మార్క్స్ ఉంది. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి 631 ఉంది. సో ఈ 639 అనేది ఎకనామికల్ రికగ్నిషన్ అవ్వచ్చండి. సో దీంట్లో రెండు కలిపేసి వచ్చేసింది. లాస్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కాబట్టి మాక్సిమం ఈడబ్ల్యూఎస్ అనుకోవచ్చు. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 656 ఉంది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 652 ఉంది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 660 ఉంది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకి 661 ఉంది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 600 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి 581 ఉందండి. సో ఇది 2024 రౌండ్ వన్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది గాంధీ మెడికల్ కాలేజ్. సో 2023లో రౌండ్ వన్ బై రౌండ్ టూ. సో ఫస్ట్ ఇది వచ్చేసరికి రౌండ్ వన్, ఇది వచ్చేసరికి రౌండ్ టూ. సో గాంధీ మెడికల్ కాలేజ్ లో రౌండ్ వన్ వచ్చేసరికి 632 ఉంది ఓసీ విద్యార్థులకి. రౌండ్ టూ అనేది మెన్షన్ చేయలేదు నేను. బీసీఐ కేటగిరీ విద్యార్థులకి 2023 రౌండ్ వన్ వచ్చేసరికి 596 ఉంటే రౌండ్ టూ వచ్చేసరికి 587 ఉంది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 2023లో రౌండ్ వన్ 626 ఉంటే రౌండ్ టూ కూడా 626 ఉంది. సో బీసీసీ వచ్చేసరికి 561 561 రౌండ్ వన్ రౌండ్ టూ. బీసీడీ వచ్చేసరికి రౌండ్ వన్ వచ్చేసరికి 631 ఉంటే రౌండ్ 628కి వెళ్ళింది. ఒక 3 మార్క్స్ తగ్గింది లాస్ట్ ఇయర్. బీసీఈ కేటగిరీ వచ్చేసరికి 597 అక్కడ మారలేదు. ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి 534 రౌండ్ వన్ లో 534 ఉంటే రౌండ్ టూ లో 531 ఉంది. ఒక 3 మార్క్స్ తగ్గింది. ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి 547 to 532 నియర్లీ ఒక 15 మార్క్స్ తగ్గింది ఎస్టీ కేటగిరీ. ఇది ఎక్సెప్షనల్ రేర్ కేసెస్ లో తగ్గింది ఇంత కట్ ఆఫ్ అనేది ఎస్టీ కేటగిరీకి సంబంధించి. ఇది రౌండ్ రౌండ్ వన్ రౌండ్ టూ. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 658 ఉంది. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 597 ఉంది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 647 ఉంది 2024లో. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 644 ఉంది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 644 ఉంది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 644 ఉంది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 575 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 570 ఉందండి. ఇది మన 2024 కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి రౌండ్ వన్ కి సంబంధించి. 2023 చూసుకుంటే రౌండ్ వన్ బై రౌండ్ టూ. సో ఓసీ విద్యార్థులకి 632 ఉంది రౌండ్ వన్ లో 2023లో ఉస్మానియా మెడికల్ కాలేజ్. రౌండ్ టూ వచ్చేసరికి 624కి తగ్గింది. నియర్లీ 8 మార్క్స్ తగ్గింది. సో బీసీఏ కూడా అంతే ఉంది. రౌండ్ వన్ లో 551 ఉంటే రౌండ్ టూ లో 532కి వెళ్ళింది. నియర్లీ 20 మార్క్స్ తగ్గిపోయింది. 19 మార్క్స్ తగ్గింది. సో బీసీబీ వచ్చేసరికి రౌండ్ వన్ లో 609 ఉంటే రౌండ్ టూ లో 621కి వెళ్ళింది. నియర్లీ ఒక 7 మార్క్స్ 7 మార్క్స్ 7 to 8 మార్క్స్ దాకా తగ్గింది.
సో బీసీసీ వచ్చేసరికి ఎటువంటి చేంజ్ లేదు. అసలు మీకు బీసీసీలో రౌండ్ 1కి ఎక్కడ చేంజ్ అయితే లేదు. మాక్సిమం ఉండదు బీసీసీ కేటగిరీకి సంబంధించి, ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ 1% ఉంటుంది. ఎక్కువ చేంజ్ అయితే ఉండదు. బీసీడీ వచ్చేసరికి 607, 598, నియర్లీ ఒక 10 మార్క్స్ దాకా వేరియేషన్ వచ్చింది రౌండ్ 1కి, రౌండ్ 2కి 2023లో. బీసీఈ వచ్చేసరికి 598, 591 ఉంది. ఇది కూడా అంత ఎక్కువ చేంజ్ అయితే ఉంది. ఎక్కువ చేంజ్ అయితే లేదు. 5 to 6 మార్క్స్ ఉంది. ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి 3 మార్క్స్ వేరియేషన్ ఉంది రౌండ్ 1కి, రౌండ్ 2కి. రౌండ్ 1లో 523 ఉంటే రౌండ్ 2లో 520కి వెళ్ళింది. ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి నియర్లీ 6 మార్క్స్ చేంజ్ ఉంది రౌండ్ 1కి, రౌండ్ 2కి. ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించి. సో అలాగే రిమ్స్ ఆదిలాబాద్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 620 మార్క్స్ ఉంది 2024లో. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 533 ఉంది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 604 ఉంది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 617 ఉంది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 599 ఉంది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకి 593 ఉంది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 525 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు కూడా 525 ఉందండి. ఇది రిమ్స్ ఆదిలాబాద్కి సంబంధించి. సో 2023 చూసుకుంటే రౌండ్ 1లో 548 ఉంది ఓసీ విద్యార్థులకి. రౌండ్ 2 వచ్చేసరికి 540కి వెళ్ళింది. సో ఇది ఓసీ కట్ ఆఫ్ అండి. ఇది ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంది మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఇది ఓసీడబ్ల్యూఎస్ అనుకున్నాం. సో దీంట్లో ఒక క్లారిటీ కావాలి, ఈడబ్ల్యూఎస్ ఓసీ అనేది మొత్తం మీద ఈడబ్ల్యూఎస్ ఓసీ ఏదైనా అవ్వచ్చు. సో బీసీఐ కేటగిరీ వచ్చేసరికి 474 ఉంది రౌండ్ 1లో. రౌండ్ 2 వచ్చేసరికి 458కి వెళ్ళింది, నియర్లీ ఒక 15 మార్క్స్ దాకా తగ్గింది. బీసీబీ వచ్చేసరికి రౌండ్ 2 వచ్చేసరికి 532 ఉంది 2023లో. బీసీసీ కేటగిరీ 469, 446, నియర్లీ 23 మార్క్స్ తగ్గిందండి. ఓకే. కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల తగ్గట్లేదు బీసీసీ కేటగిరీకి సంబంధించి. సో ఏదైనప్పుడు రిమ్స్ ఆదిలాబాద్ లో 469, 446 ఎక్సెప్షనల్ హై కట్ ఆఫ్ తగ్గింది రౌండ్ 2కి లాస్ట్ ఇయర్. సో బీసీడీ వచ్చేసరికి 558, 529, నియర్లీ ఒక 15 to 20 మార్క్స్ దాకా తగ్గిందండి. బీసీఈ వచ్చేసరికి 535 ఉంది, 526. రౌండ్ 1లో 535, రౌండ్ 2లో 526 పడిపోయింది, నియర్లీ ఒక 9 మార్క్స్ తగ్గింది. ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి 466, 458, నియర్లీ ఒక 8 మార్క్స్ తగ్గింది రౌండ్ 1కి, రౌండ్ 2కి లాస్ట్ ఇయర్. ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి 489, 473, నియర్లీ 15 మార్క్స్ తగ్గింది ఎస్టీ కేటగిరీ కూడా. అదేవిధంగా ఈఎస్ఐసి హైదరాబాద్ చూసుకుంటే 2024 వచ్చేసరికి ఓసీ కేటగిరీ విద్యార్థులకి 657 ఉంది. బీసీఏ విద్యార్థులకి 588 ఉంది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 645 ఉంది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకి 640 ఉంది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకి 636 ఉంది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి 568 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి 549 ఉందండి. ఈ 2024 రౌండ్ 1. 2023 చూసుకుంటే రౌండ్ 1 బై రౌండ్ 2. సో రౌండ్ 1 వచ్చేసరికి 2023లో 624 ఉంది ఓసీ విద్యార్థులకి. రౌండ్ 2కి 618 పడిపోయింది, నియర్లీ ఒక 6 మార్క్స్ తగ్గిందండి. సో బీసీఏ కేటగిరీ చూసుకుంటే రౌండ్ 1లో 534 ఉంది. రౌండ్ 2లో 523 ఉంది, నియర్లీ ఒక 9 మార్క్స్ తగ్గింది. బీసీబీ చూసుకుంటే 599 ఉంది, 591కి వచ్చింది, నియర్లీ ఒక 8 మార్క్స్ దాకా తగ్గింది. సో బీసీడీ కేటగిరీ చూసుకుంటే ఎక్కడ చేంజ్ లేదు రౌండ్ 1కి, రౌండ్ 2కి. బీసీఈ కేటగిరీ కూడా ఒక 2 మార్క్స్ వేరియేషన్ ఉంది రౌండ్ 1కి, రౌండ్ 2కి. ఇది రౌండ్ 1, ఇది రౌండ్ 2. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే ఎక్కడ చేంజ్ లేదు, 504, 504 ఉంది రౌండ్ 1కి, రౌండ్ 2కి. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే ఒక 3 మార్క్స్ చేంజ్ ఉంది రౌండ్ 1కి, రౌండ్ 2కి. సో ఇది 2023 రౌండ్ 2 కంపారిజన్. సో అదేవిధంగా జిఎంసీ మహబూబ్ నగర్ చూసుకుంటే 2024 రౌండ్ 1లో ఓసీ విద్యార్థులకు 550 మార్క్స్ ఉంది. బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 470 ఉంది. బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 541 ఉంది. బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 525 ఉంది. బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 542 ఉంది. బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 528 ఉంది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 471 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 475 ఉందండి. ఈ 2024 రౌండ్ 1 కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా రౌండ్ 1 కంపారిజన్ చూసుకుంటే 2023 రౌండ్ 1లో 574 ఉంది ఓసీ విద్యార్థులకి. రౌండ్ 2 వచ్చేసరికి 550 పడిపోయింది, నియర్లీ 24 మార్క్స్ తగ్గింది. సో బీసీఐ కేటగిరీ చూసుకుంటే 481, 470, నియర్లీ 11 మార్క్స్ తగ్గింది జిఎంసీ మహబూబ్ నగర్ లో. బీసీబీ చూసుకుంటే నియర్లీ, సో దీంట్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉన్నాయి మా జిఎంసీ మహబూబ్ నగర్ లో. సో నియర్లీ వచ్చేసరికి మనకి ఒక 20 మార్క్స్ దాకా తగ్గింది, 24 మార్క్స్ దాకా తగ్గింది. సో బీసీసీ కేటగిరీ ఎటువంటి చేంజ్ లేదు. బీసీడీ వచ్చేసరికి నియర్లీ 15 మార్క్స్ తగ్గింది. బీసీఈ కేటగిరీ వచ్చేసరికి రౌండ్ 1లో 547 ఉంది, రౌండ్ 2లో 528కి వెళ్ళింది, నియర్లీ ఒక 19 మార్క్స్ తగ్గింది. ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి 3 మార్క్స్ తగ్గింది, 474, 471. ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి 481, 475, నియర్లీ
ఒక 6 మార్క్స్ తగ్గింది. సో ఇది జిఎంసీ మహబూబ్ నగర్ సంబంధించి లాస్ట్ ఇయర్ రౌండ్ 1 బై రౌండ్ 2 కంపారిజన్, అదేవిధంగా ఫర్ 2024 వర్సెస్ 2023 కంపారిజన్ కూడా. సో జిఎంసీ సంగారెడ్డి చూసుకుంటే రౌండ్ 1 కి సంబంధించి ఓసీ విద్యార్థులకు 601 ఉంది, పీసీఐ కేటగిరీ విద్యార్థులకు 505 ఉంది, పీసీబీ కేటగిరీ విద్యార్థులకు 589 ఉంది రౌండ్ 1 కి సంబంధించి, బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 533 ఉంది, పీసీడీ కేటగిరీ విద్యార్థులకు 585 ఉంది, పీసీఈ కేటగిరీ విద్యార్థులకు 586 ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 510 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 510 ఉంది. సో ఇది 2024 కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది జిఎంసీ సంగారెడ్డిలో. అదే లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే 2023లో రౌండ్ 1 వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 545 ఉంది, రౌండ్ 2 523 ఉంది, పీసీ వచ్చేసరికి రౌండ్ 1 459 ఉంది, రౌండ్ 2 454 ఉందండి. బీసీసీ బీసీబీ కేటగిరీ వచ్చేసరికి 538 513. సో దీంట్లో కూడా ఎక్కువ తగ్గింది, నియర్లీ ఒక 25 మార్క్స్ దాకా తగ్గింది. ఇక్కడ వచ్చేసరికి నియర్లీ ఒక 5 మార్క్స్ తగ్గింది. సో ఓసీ వచ్చేసరికి నియర్లీ ఒక 22 మార్క్స్ తగ్గింది రౌండ్ 2కి. సో బీసీసీ 461 460 ఎటువంటి చేంజ్ లేదు. బీసీడీ వచ్చేసరికి 538 521, నియర్లీ ఒక 15 మార్క్స్ దాకా చేంజ్ ఉంది. బీసీ 4 మార్క్స్ చేంజ్ ఉంది. ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి 454 450, ఒక 4 మార్క్స్ చేంజ్ ఉంది. ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి 468 457, నియర్లీ ఒక 9 మార్క్స్ చేంజ్ ఉంది. సో ఇది లాస్ట్ ఇయర్ జేఎంసీ సంగారెడ్డి కటాస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో జేమ్స్ సూర్యాపేట చూసుకుంటే 2024 రౌండ్ 1 వచ్చేసరికి ముందు ఓసీ విద్యార్థులకు 610 మార్క్స్ ఉంది, బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 525 మార్క్స్ ఉంది, పీసీబీ కేటగిరీ విద్యార్థులకు 599 మార్క్స్ ఉంది, పీసీసీ కేటగిరీ విద్యార్థులకు 551 మార్క్స్ ఉంది, పీసీడీ కేటగిరీ విద్యార్థులకు 592 మార్క్స్ ఉంది, పీసీఈ కేటగిరీ విద్యార్థులకు 585 మార్క్స్ ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 518 మార్క్స్ ఉంటే ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 517 మార్క్స్ ఉందండి. ఇది మన జేమ్స్ సూర్యాపేటకి సంబంధించి రౌండ్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే 2023 రౌండ్ 1 చూసుకుంటే ఒకసారి, సో 2023 రౌండ్ 1లో 558 మార్క్స్ ఉందండి. సో రౌండ్ 2 వచ్చేసరికి 536 పడిపోయింది, నియర్లీ ఒక 12 మార్క్స్ వేరియేషన్ ఉంది, 22 మార్క్స్ వేరియేషన్ ఉంది, 22 మార్క్స్ వేరియేషన్ ఉంది. సో బీసీఏ వచ్చేసరికి 416 464 ఉంది, రౌండ్ 1లో 468 416, రౌండ్ 2లో 464 ఉంది, నియర్లీ ఒక 5 మార్క్స్ వేరియేషన్ ఉంది. పీసీబీ వచ్చేసరికి రౌండ్ 1లో 550 ఉంటే రౌండ్ 2లో 527కి వెళ్ళిందండి, నియర్లీ ఒక 13 మార్క్స్ దాకా వేరియేషన్ ఉంది, 23 మార్క్స్ దాకా వేరియేషన్ ఉంది. సో బీసీసీ కేటగిరీ వచ్చరికి 454 ఎటువంటి వేరియేషన్ లేదు. బీసీడీ కేటగిరీ వచ్చరికి 552 533, నియర్లీ ఒక 20 మార్క్స్ దాకా వేరియేషన్ ఉంది. బీసీ కేటగిరీ వచ్చరికి 518 517, ఒక చాలా మినిమం వేరియేషన్ ఉంది, 1 మార్క్ వేరియేషన్ ఉంది. ఎస్సీ కేటగిరీ వచ్చరికి 463 ఉంది రౌండ్ 1లో, రౌండ్ 2 వచ్చరికి 460 పడిపోయింది, సో 3 మార్క్స్ వేరియేషన్ ఉంది. ఎస్టీ కేటగిరీ వచ్చరికి రౌండ్ 1లో 477 ఉంటే రౌండ్ 2లో 471కి వచ్చిందండి, నియర్లీ ఒక 6 మార్క్స్ అయితే వేరియేషన్ వచ్చింది. సో జిఎంసీ సూర్యాపేటకి సంబంధించి ఇయర్ మరి లాస్ట్ ఇయర్ కంపారిజన్ కట్ ఆఫ్స్ అనేవి. అదేవిధంగా జిఎంసీ నాగర్ కర్నూలు చూసుకుంటే ఈ ఇయర్ ఓసీ విద్యార్థులకి రౌండ్ 1లో 581 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది, బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 494 ఉంది, బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 563 ఉంది, బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 543 ఉంది, బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 571 ఉంది, బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 561 ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 498 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 502 మార్క్స్ అయితే ఉందండి కట్ ఆఫ్ అనేది. ఇది రౌండ్ 1కి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే ఒకసారి రౌండ్ 1లో, సో ముఖ్యంగా చదువుకుంటే నేను చదువుతూ వెళ్ళిపోతానండి, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి చూసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ రౌండ్ 1 వచ్చేసరికి మనకి ఓసీ విద్యార్థులకు 522 ఉంది, బీసీఏ విద్యార్థులకు 436 ఉందండి, బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 508 ఉంది, బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 423 ఉంది, బీసీడీ కేటగిరీ విద్యార్థులకి 527 ఉంది, 507 ఉంది, బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 488 ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి 429 ఉంది, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 454 ఉందండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి రౌండ్ 1కి సంబంధించి. ఒకసారి రౌండ్ 2 చూసుకుంటే సో ఓసీ విద్యార్థులకు 497 పడిపోయింది, నియర్లీ ఇక్కడ డ్రాస్టిక్ వేరియేషన్ అయితే వచ్చిందండి, నియర్ 25 మార్క్స్ వేరియేషన్ వచ్చింది. బీసీఏ విద్యార్థులకి 433 ఉందండి రౌండ్ 2లో, బీసీబీ వచ్చేసరికి 486 ఉంది రౌండ్ 2, బీసీసీ కేటగిరీ వచ్చేసరికి 426 ఉంది. కట్ ఆఫ్ పెరిగిందని చూపించింది చదివినప్పటికీ. సో బీసీబీ వచ్చేసరికి 426 ఉంది, బీసీడీ వచ్చేసరికి 493 ఉంది, బీసీ కేటగిరీ వచ్చేసరికి 478 ఉంది, ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి 430 ఉంటే ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి 445 ఉందండి. ఇదే రౌండ్ 2కి సంబంధించి ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్.
నాగర్ కర్నూలు. జేమ్స్ సిద్దిపేట చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 620 ఉంది, బీసీఏ విద్యార్థులకు 533 ఉంది, బీసీబీ విద్యార్థులకు 604 ఉందండి, బీసీసీ విద్యార్థులకు 551 ఉంది, బీసీడీ విద్యార్థులకు 602 మార్క్స్ ఉందండి, బీసీ కేటగిరీ విద్యార్థులకు 593 ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 527 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 522 మార్క్స్ అయితే ఉందండి. సో 2024 రౌండ్ వన్ కి సంబంధించి ఈ విధంగా ఉంది కట్ ఆఫ్స్ అనేవి. అదే ఒకసారి 2023 చూసుకుంటే కంపారిజన్ చేసుకుంటే రౌండ్ వన్ ఓసీ విద్యార్థులకు 570 ఉందండి, రౌండ్ టూ వచ్చరికి 549 పడిపోయింది. సో నియర్లీ ఒక 20+ మార్క్స్ అయితే వేరియేషన్ వచ్చింది. సో బీసీఏ కేటగిరీ చూసుకుంటే రౌండ్ వన్ లో 476 ఉంది, రౌండ్ టూ లో 468 పడిపోయిందండి. బీసీబీ కేటగిరీ చూసుకుంటే రౌండ్ వన్ లో 560 ఉంది, రౌండ్ టూ లో 544 ఉంది 2023లో. సో బీసీసీ చూసుకుంటే రౌండ్ వన్ లో 479 ఉంది, రౌండ్ టూ లో 469 ఉంది, నియర్ 10 మార్క్స్ పడిపోయింది. సో బీసీడీ చూసుకుంటే రౌండ్ వన్ 556 ఉంది, రౌండ్ టూ లో 545 పడిపోయింది. బీసీఈ చూసుకుంటే రౌండ్ వన్ లో 536 ఉంది, రౌండ్ టూ లో 526 పడిపోయిందండి. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే రౌండ్ వన్ లో 470 ఉంది, రౌండ్ టూ లో 469 పడిపోయింది, ఒక మార్క్ వేరియేషన్ వచ్చింది. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే రౌండ్ వన్ లో 480 ఉంది, రౌండ్ టూ లో 478 వచ్చింది, నియర్ 2 మార్క్స్ వేరియేషన్ వచ్చింది. సో జేఎంసీ దిబేట్కి సంబంధించి కటాఫ్స్ అదే విధంగా ఉన్నాయి. అదేవిధంగా జేఎంసీ మహబూబాబాద్ చూసుకుంటే ఈ ఇయర్ రౌండ్ వన్ వచ్చేసరికి ఓసీ విద్యార్థులకు 557 ఉంది, బీసీఏ విద్యార్థులకు 482 ఉంది, బీసీబీ విద్యార్థులకు 547 ఉంది, బీసీసీ విద్యార్థులకు 512 ఉంది, బీసీడీ విద్యార్థులకు 545 ఉంది, బీసీఈ విద్యార్థులకు 537 ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 483 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 487 ఉందండి. ఇది జేఎంసీ మహబూబాబాద్కి సంబంధించి కటాఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే 2023 రౌండ్ వన్ వచ్చేసరికి ఓసీ విద్యార్థులకు 507 ఉందండి, రౌండ్ టూ 474 పడిపోయింది. బీసీఏ విద్యార్థులకి రౌండ్ వన్ లో 425 ఉంటే రౌండ్ టూ లో 413 పడిపోయింది. బీసీబీ విద్యార్థులకి రౌండ్ వన్ లో 494 ఉంటే రౌండ్ టూ లో 469 కి పడిపోయింది. బీసీసీ విద్యార్థులకి ఎటువంటి చేంజ్ లేదు, 409 కంటిన్యూ అయింది రౌండ్ టూ కూడా. బీసీడీ వచ్చేసరికి రౌండ్ వన్ లో 492 ఉంటే రౌండ్ టూ లో 467 పడిపోయింది. బీసీఏ వచ్చేసరికి రౌండ్ వన్ లో 482 ఉంటే రౌండ్ టూ కి 454 పడిపోయిందండి. ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి రౌండ్ వన్ లో 426 ఉంటే రౌండ్ టూ 424 పడిపోయింది, 2 మార్క్స్ వేరియేషన్ వచ్చింది. అదేవిధంగా ఎస్టీ కేటగిరీ చూసుకుంటే రౌండ్ వన్ లో 452 ఉంటే రౌండ్ టూ లో 441 వచ్చింది, నియర్లీ ఒక 11 మార్క్స్ వేరియేషన్ వచ్చిందండి. సో ఇది మనకి జిఎంసీ మహబూబాబాద్ కి సంబంధించి సో కట్ ఆఫ్ కంపారిజన్. సో జిఎంసీ నల్గొండ చూసుకుంటే ఇయర్ రౌండ్ వన్ కి సంబంధించి ఓసీ విద్యార్థులకి 603 ఉంది కట్ ఆఫ్ అనేది, బీసీఏ కేటగిరీ విద్యార్థులకి 512 ఉంది, బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 592 ఉంది, బీసీసీ కేటగిరీ విద్యార్థులకి 545 ఉంది, బీసీడీ కేటగిరీ విద్యార్థులకి 587 ఉందండి, బీసీఈ కేటగిరీ విద్యార్థులకి 580 ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి 511 ఉంది, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి 512 మార్క్స్ అయితే ఉందండి కట్ ఆఫ్ అనేది. ఈ జిఎంసీ నల్గొండకు సంబంధించి. సో అదే లాస్ట్ కట్ ఆఫ్ కంపారిజన్ చేసుకుని 2023లో రౌండ్ వన్ వచ్చేసరికి 552 ఉంది ఓసీ విద్యార్థులకి, రౌండ్ టూ వచ్చేసరికి 522 పడిపోయింది, 20 మార్క్స్ దాకా వేరియేషన్ వచ్చింది, 3 మార్క్స్ దాకా వేరియేషన్ వచ్చింది. బీసీఏ కేటగిరీ చూసుకుంటే 465 ఉంది రౌండ్ వన్ లో, రౌండ్ టూ వచ్చరికి 441 పడిపోయింది. బీసీబీ వచ్చరికి 546 ఉంది రౌండ్ వన్ లో, 518 పడిపోయింది రౌండ్ టూ లో. బీసీసీ వచ్చరికి 453 రౌండ్ వన్ రౌండ్ టూ కంటిన్యూ అయిపోయింది. సో బీసీడీ చూసుకుంటే రౌండ్ వన్ లో 546 ఉంటే రౌండ్ టూ 515 పడిపోయిందండి. అదేవిధంగా బీసీఈ చూసుకుంటే రౌండ్ వన్ లో 524 ఉంటే రౌండ్ టూ లో 493 పడిపోయింది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి రౌండ్ వన్ లో 452 ఉంటే రౌండ్ టూ 456 పడిపోయిందండి. సో ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి రౌండ్ వన్ లో 471 ఉంటే రౌండ్ టూ లో 462 పడిపోయింది. సో ఇది మనకి జేఎంసీ నల్గొండకు సంబంధించి కట్ ఆఫ్ కంపారిజన్ అయితే ఈ విధంగా ఉంది. సో జేఎంసీ వనపర్తి చూసుకుంటే రౌండ్ వన్ వచ్చేసరికి 572 ఉంది వచ్చే విద్యార్థులకి, బీసీఏ వచ్చేసరికి 491 ఉంది, బీసీబీ కేటగిరీ విద్యార్థులకు వచ్చేసరికి 560 ఉంది, బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 519 ఉంది, బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 557 ఉంది, బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 559 ఉందండి, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 489 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 494 ఉంది. ఇది రౌండ్ వన్ కి సంబంధించి 2024లో ఈ విధంగా ఉంది కట్ ఆఫ్. సో లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే 2023లో రౌండ్ వన్ వచ్చేసరికి ఓసీ విద్యార్థులకు 516 మార్క్స్ ఉందండి, రౌండ్ టూ వచ్చరికి 488 పడిపోయింది. బీసీఏ చూసుకుంటే ఒకసారి రౌండ్ వన్ లో 433 ఉంటే రౌండ్ టూ కూడా 433 ఉంది. బీసీబీ కేటగిరీ చూసుకుంటే రౌండ్ వన్ లో 503 ఉంటే రౌండ్ టూ లో 484 పడిపోయింది. బీసీసీ చూసుకుంటే 434 ఎటువంటి చేంజ్ అయితే లేదు. బీసీడీ కేటగిరీ చూసుకుంటే రౌండ్ వన్ లో 506 ఉంటే రౌండ్ టూ లో 484 పడిపోయింది. బీసీఈ కేటగిరీ చూసుకుంటే రౌండ్ వన్ లో 489 ఉంటే రౌండ్ టూ లో 479 పడిపోయింది. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే రౌండ్ వన్ లో 431 ఉంటే రౌండ్ టూ లో 428 పడిపోయింది.
ఎస్టీ కేటగిరీ చూసుకుంటే రౌండ్ వన్ లో 452 ఉంటే రౌండ్ టూ 442 పడిపోయిందండి. ఈవెన్ జేఎంసీ వనపర్తికి సంబంధించి కటాఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా జేఎంసీ కరీంనగర్ చూసుకుంటే సో ఓసీ విద్యార్థులకి ఇయర్ 500 ఉంది రౌండ్ వన్ లో. సో బీసీఏ విద్యార్థులకు 490 ఉంది, బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 552 ఉంది, బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 504 ఉంది, బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 562 ఉంది, బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 555 ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 490 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 487 ఉంది. సో 2023 రౌండ్ కంపారిజన్ చూసుకుంటే ఒకసారి రౌండ్ వన్ ఓసీ విద్యార్థులకు 505 ఉందండి. రౌండ్ టూ వచ్చేసరికి 484 పడిపోయింది లాస్ట్ ఇయర్. సో బీసీఏ వచ్చేసరికి 437 ఉంది, రౌండ్ వన్ లో 434 పడిపోయింది లాస్ట్ ఇయర్ రౌండ్ టూ లో. అదేవిధంగా బీసీబీ చూసుకుంటే రౌండ్ వన్ లో 487 ఉంటే రౌండ్ టూ 481 పడిపోయింది. బీసీసీ 391 ఉంది. బీసీడీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 482 ఉంటే 481 పడిపోయింది రౌండ్ టూ లో. సో బీసీ చూసుకుంటే 483 ఉంది రౌండ్ వన్ లో, 470 పడిపోయింది రౌండ్ టూ లో. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 420 ఉంది, అదే రౌండ్ టూ కూడా కంటిన్యూ అయిపోయింది. సో ఎస్టీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 441 ఉంది రౌండ్ వన్ లో, 438 పడిపోయింది రౌండ్ టూ లో. సింగరేణి ఇన్స్టిట్యూట్ చూసుకుంటే రామగుండం సంబంధించి ఇయర్ వచ్చరికి 574 556 ఉంది. ఎకనామికల్ లీగల్ సెక్షన్ ఏమో 566 ఉందండి కట్ ఆఫ్. సో బీసీఏ కేటగిరీ వచ్చరికి 484 ఉంది, బీసీపీ కేటగిరీ 486 ఉంది, బీసీడీ కేటగిరీ 493 ఉంది, బీసీఈ కేటగిరీ 549 ఉంది, ఎస్సీ కేటగిరీ 482 ఉంది, ఎస్టీ కేటగిరీ 437 ఉందండి కట్ ఆఫ్ అనేది. అదే లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే రౌండ్ వన్ 508 ఉందండి ఓసీ విద్యార్థులకి. రౌండ్ టూ వచ్చరికి 486 పడిపోయింది. బీసీఏ విద్యార్థులకి 433 ఉంది రౌండ్ వన్ లో, 423 పడిపోయింది రౌండ్ టూ కి. బీసీబీ విద్యార్థులకు 499 ఉంది రౌండ్ వన్ లో, 477 పడిపోయింది రౌండ్ టూ లో. బీసీసీ విద్యార్థులకు 420 ఉంది రౌండ్ వన్ లో, 420 పడిపోయింది, 420 కంటిన్యూ అయిపోయింది. సో బీసీడీ కేటగిరీ చూసుకుంటే 493 ఉంది రౌండ్ వన్ లో, 482 పడిపోయింది రౌండ్ టూ లో. బీసీ చూసుకుంటే 478 ఉంది రౌండ్ వన్ లో, 472 పడిపోయింది రౌండ్ టూ లో. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 434 కంటిన్యూ అయిపోయింది. ఎస్టీ కేటగిరీ 447 కంటిన్యూ అయిపోయింది సింగరేణి ఇన్స్టిట్యూట్ లో. జిఎంసీ వికారాబాద్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకి ఇయర్ రౌండ్ వన్ లో 553 ఉంది, బీసీఏ కేటగిరీ విద్యార్థులకు 470 ఉంది, బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 534 ఉంది, బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 485 ఉంది, బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 540 ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 476 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 477 ఉందండి. అదే లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే 2023లో రౌండ్ వన్ రౌండ్ టూ. సో రౌండ్ వన్ లాస్ట్ ఇయర్ 502 ఉందండి. సో రౌండ్ టూ వచ్చరికి 470 పడిపోయింది. బీసీఏ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 424 ఉంది, రౌండ్ టూ వచ్చరికి 415 పడిపోయింది. బీసీబీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 485 ఉంటే రౌండ్ టూ 464 పడిపోయింది. బీసీసీ 462 కంటిన్యూ అయిపోయింది. బీసీడీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 489 ఉంది, రౌండ్ టూ లో 466 ఉంది. బీసీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 490 ఉంది, బీసీ రౌండ్ టూ వచ్చరికి 463 పడిపోయింది. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 424 ఉంది, రౌండ్ టూ లో 418 పడిపోయింది. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 430 ఉంది, రౌండ్ టూ లో 431 నాకు ఇంక్రీజ్ అయినట్టు చూపించింది. సో మేబీ రౌండ్ వన్ లో 431 ఉంటే రౌండ్ టూ లో 430 పడిపోయింది. ప్రింటింగ్ ఎర్రర్ రావచ్చు. సో జేఎంసీ భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే ఇయర్ రౌండ్ వన్ లో ఓసీ విద్యార్థులకి ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు 555 ఉంది కట్ ఆఫ్ అనేది. బీసీఏ విద్యార్థులకు 473 ఉంది, బీసీబీ కేటగిరీ విద్యార్థులకి 543 ఉంది, బీసీసీ కేటగిరీ విద్యార్థులకు 536 ఉంది, బీసీడీ కేటగిరీ విద్యార్థులకు 539 మార్క్స్ ఉంది, బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 476 ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 476 ఉంది, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 487 ఉందండి. ఒకసారి లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే రౌండ్ వన్ లో ఓసీ విద్యార్థులకు 506 ఉంది జిఎంసీ భద్రాద్రి కొత్తగూడెంలో. రౌండ్ వచ్చరికి 471 పడిపోయింది ఓసీ విద్యార్థులకి. బీసీఏ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 432 ఉంది, రౌండ్ టూ లో 413 పడిపోయింది. బీసీబీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 492 ఉంది, రౌండ్ టూ లో 468 పడిపోయింది. బీసీసీ 456 కంటిన్యూ అయిపోయింది. బీసీడీ లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 491 ఉంటే రౌండ్ టూ 467 పడిపోయింది. బీసీ లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 476 ఉంటే రౌండ్ టూ లో 446 పడిపోయిందండి. ఎస్సీ కేటగిరీ వచ్చరికి లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 432 ఉంటే రౌండ్ టూ 419 పడిపోయింది. ఎస్టీ కేటగిరీ వచ్చరికి లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 448 ఉంటే రౌండ్ టూ 439 పడిపోయిందండి. ఇది మనకి జేఎంసీ భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి కటాఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో జేఎంసీ ఖమ్మం చూసుకుంటే 2024లో ఓసీ విద్యార్థులకు 570 ఉందండి, బీసీఏ విద్యార్థులకు 497 ఉంది, బీసీబీ విద్యార్థులకు 558 ఉంది, బీసీసీ విద్యార్థులకు 520 ఉంది, బీసీడీ విద్యార్థులకు 564 ఉంది, బీసీఈ కేటగిరీ విద్యార్థులకు 556 ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 488 ఉంది, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 499 మార్క్స్ అయితే ఉందండి జేఎంసీ ఖమ్మంలో కట్ ఆఫ్ అనేది. సో అదే ఇయర్ రౌండ్ కంపారిజన్ చేసి లాస్ట్ ఇయర్ రౌండ్ కంపారిజన్ చేసుకుంటే సో లాస్ట్ ఇయర్ రౌండ్ 506 ఉంది,
రౌండ్ వచ్చేసరికి 490 పడిపోయింది ఓసీ విద్యార్థులకి. బీసీఏ కేటగిరీ విద్యార్థులకి రౌండ్ వన్ లో 429 ఉంటే రౌండ్ టూ 480 పడిపోయిందండి. బీసీబీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 487 ఉంటే రౌండ్ టూ 485 పడిపోయింది. బీసీసీ కేటగిరీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 461 ఉంటే రౌండ్ టూ కూడా 461 కంటిన్యూ అయిపోయింది. బీసీడీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 492 ఉంటే రౌండ్ టూ 489 పడిపోయింది. బీసీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 480 ఉంటే రౌండ్ టూ లో 476 కి పడిపోయింది. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 431 ఉంది రౌండ్ వన్ లో, రౌండ్ టూ లో 431, రౌండ్ వన్ లో 433. సో ఎస్సీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 449 ఉంటే రౌండ్ టూ 448 పడిపోయింది. ఈ జిఎంసీ ఖమ్మంకి సంబంధించి కటాఫ్ అయితే ఈ విధంగా ఉంది. సో జిఎంసీ జగిత్యాల చూసుకుంటే ఇయర్ కటాఫ్ వచ్చేసరికి ఓసీ విద్యార్థులకు 554 ఉంది, బీసీఏ విద్యార్థులకు 471 ఉంది, బీసీబీ విద్యార్థులకు 542 ఉంది, బీసీసీ విద్యార్థులకు 508 ఉంది, బీసీడీ విద్యార్థులకు 540 ఉంది, బీసీఈ విద్యార్థులకు 546 ఉంది, ఎస్సీ విద్యార్థులకు 475 ఉంటే ఎస్టీ విద్యార్థులకు 483 మార్క్స్ అయితే ఉందండి కటాఫ్ అనేది జిఎంసీ జగిత్యాల. సో ద కటాఫ్ కంపారిజన్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు లాస్ట్ ఇయర్ 504 ఉంది రౌండ్ వన్ లో, రౌండ్ టూ లో 468 పడిపోయింది. బీసీఏ విద్యార్థులకు రౌండ్ వన్ లో 430 ఉంది లాస్ట్ ఇయర్, రౌండ్ టూ లో 410 పడిపోయిందండి. సో బీసీబీ విద్యార్థులకు 490 ఉంది లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో, 466 పడిపోయింది రౌండ్ టూ లో. బీసీసీ విద్యార్థులకు లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 401 కంటిన్యూ అయిపోయింది. బీసీడీ విద్యార్థులకి రౌండ్ వన్ లో 490 ఉంటే రౌండ్ టూ లో 466 పడిపోయింది. బీసీబీ విద్యార్థులకి రౌండ్ వన్ లో 474 ఉంటే రౌండ్ టూ లో 457 పడిపోయింది. ఎస్సీ విద్యార్థులకి రౌండ్ వన్ లో 426 ఉంటే రౌండ్ టూ లో 418 పడిపోయింది. ఎస్టీ విద్యార్థులకి 441 ఉంటే రౌండ్ వన్ లో, రౌండ్ టూ లో 429 పడిపోయిందండి. ఇది మనకి జిప్స్ జగిత్యాలకు సంబంధించి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో జిఎంసీ మంచిర్యాల చూసుకుంటే ఇయర్ రౌండ్ వన్ లో ఓసీ విద్యార్థులకు 549 ఉంది కట్ ఆఫ్ అనేది, బీసీఏ విద్యార్థులకు 468 ఉంది, బీసీబీ విద్యార్థులకు 535 ఉంది, బీసీసీ విద్యార్థులకు 494 ఉంది, బీసీడీ విద్యార్థులకు 537 ఉంది, బీసీఈ విద్యార్థులకు 532 ఉంది, ఎస్సీ విద్యార్థులకు 472 ఉంటే ఎస్టీ విద్యార్థులకు 481 ఉంది కట్ ఆఫ్ అనేది. సో అదే కంపారిజన్ చూసుకుంటే రౌండ్ వన్ రౌండ్ కంపారిజన్ చూసుకుంటే సో ఓసీ విద్యార్థులకు రౌండ్ వన్ లో 500 ఉందండి, రౌండ్ లో 460 పడిపోయింది. బీసీఏ విద్యార్థులకు రౌండ్ వన్ లో 470 ఉంది, రౌండ్ లో 428 పడిపోయింది. బీసీబీ విద్యార్థులకి రౌండ్ వన్ లో 489 ఉంది, రౌండ్ లో 458 ఉంది. బీసీసీ విద్యార్థులకి రౌండ్ వన్ లో 404 ఉంది, రౌండ్ లో 392 పడిపోయిందండి. బీసీడీ విద్యార్థులకి రౌండ్ వన్ లో 488 ఉంది, రౌండ్ లో 460 పడిపోయిందండి. బీసీఈ విద్యార్థులకి రౌండ్ వన్ లో 472 ఉంది లాస్ట్ ఇయర్, రౌండ్ వచ్చరికి 443 పడిపోయింది. ఎస్సీ విద్యార్థులకి రౌండ్ వన్ లో 421 ఉంది, రౌండ్ లో 415 పడిపోయింది. ఎస్టీ విద్యార్థులకి రౌండ్ వన్ లో 439 ఉంటే రౌండ్ లో 426 పడిపోయిందండి. ఇలా జేఎంసీ మంచిర్యాలకు సంబంధించి కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో జేఎంసీ జనగణన చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో ఓసీ విద్యార్థులకు 551 ఉంది, బీసీఏ విద్యార్థులకు 467 ఉంది, బీసీబీ కేటగిరీ విద్యార్థులకు 535 ఉంది. ఇది రౌండ్ వన్ ఇయర్ కట్ ఆఫ్స్. సో బీసీసీ చూసుకుంటే 502 ఉంది, బీసీడీ కేటగిరీ చూసుకుంటే 538 ఉంది, బీసీఈ కేటగిరీ చూసుకుంటే 541 ఉంది, ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 470 ఉంది, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి 477 ఉంది ఇయర్ రౌండ్ వన్ లో. అదే లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో ఓసీ విద్యార్థులకు 497 ఉంది, సో రౌండ్ టూ వచ్చరికి 468 పడిపోయింది. బీసీఏ కేటగిరీ వచ్చరికి లాస్ట్ ఇయర్ 418 ఉంది రౌండ్ వన్ లో, రౌండ్ టూ లో 413 పడిపోయింది. బీసీబీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 483 ఉంది రౌండ్ వన్ లో, 458 పడిపోయింది. బీసీసీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 407 ఉంది, సో రౌండ్ టూ వచ్చరికి 404 పడిపోయింది. బీసీడీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 486 ఉంది, 458 పడిపోయింది. బీసీఈ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో 475 ఉంది, రౌండ్ వచ్చరికి 454 పడిపోయింది. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ రౌండ్ లో 420 ఉంది, రౌండ్ వచ్చరికి 416 పడిపోయింది. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ రౌండ్ లో 433 ఉంది, రౌండ్ వచ్చరికి 422 పడిపోయిందండి. ఈమె జేఎంసీ జనకోణకి సంబంధించి. అదే జేఎంసీ కామారెడ్డి చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఓసీ విద్యార్థులకు 554 ఉంది, ఇయర్ ఓసీ విద్యార్థులకు 554 ఉంది రౌండ్ వన్ కి సంబంధించి 2024 లో. బీసీఏ విద్యార్థులకు 472 ఉంది, బీసీబీ విద్యార్థులకు 541 ఉంది, బీసీసీ విద్యార్థులకు 508 ఉంది, బీసీడీ విద్యార్థులకు 538 ఉంది, బీసీఈ విద్యార్థులకు 545 ఉంది, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 471 ఉంటే ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 478 అయితే ఉందని కట్ ఆఫ్ అనేది జిఎంసీ కామారెడ్డిలో. సో రౌండ్ కంపారిజన్ చేసుకుంటే సో 494 ఉంది రౌండ్ వన్ లో ఓసీ విద్యార్థులకి లాస్ట్ ఇయర్, సో రౌండ్ వచ్చరికి 475 పడిపోయింది. బీసీఏ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఓసీ విద్యార్థులకి 430, 406. సో బీసీబీ చూసుకుంటే 481, 458, బీసీసీ చూసుకుంటే 414, 414, బీసీడీ చూసుకుంటే 484, 460 రౌండ్ వన్ రౌండ్ టూ. బీసీ చూసుకుంటే 474, 459, ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 417, 414, ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 430, 422. జిఎంసీ కామారెడ్డికి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో జిఎంసీ రాజన్న సిరిసిల్ల చూసుకుంటే
ఇయర్ రన్ వచ్చేసరికి ఓసీ విద్యార్థులకి 547, ఓసీ విద్యార్థులకి బీసీఏ చూసుకుంటే 467, బీసీబీ కేటగిరీ 534, బీసీసీ కేటగిరీ 490, బీసీడీ కేటగిరీ 538, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకి 470, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి 483. ఇది రౌండ్ వన్ సంబంధించి. సో రౌండ్ వన్ రౌండ్ టూ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 495, 468, 422, 412 బీసీఏ విద్యార్థులకి, బీసీబీ విద్యార్థులకి 481, 461, బీసీసీ విద్యార్థులకి 447, 407, బీసీడీ విద్యార్థులకి 485, 459, బీసీఈ విద్యార్థులకి 474, 452, ఎస్సీ విద్యార్థులు ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 420, 415, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 433, 425. సో జిఎంసీ జయశంకర్ భూపాలపల్లి కూడా సేమ్. మీకు అన్ని డిస్ప్లే చేస్తే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుని చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా రౌండ్ వన్, ఇదంతా కూడా రౌండ్ టూ. సో రౌండ్ మీకు ఎట్లా అంటే రౌండ్ వన్ బై రౌండ్ టూ ఇట్లా ఉంటుంది కట్ ఆఫ్ అనేది. సో ఇదంతా కూడా రౌండ్ వన్, ఇదంతా కూడా రౌండ్ టూ. ఇదేమో ఇయర్ కట్ ఆఫ్స్. రౌండ్ వన్ 2024 అని పైన మెన్షన్ చేస్తారు క్లారిటీగా. స్క్రీన్ షాట్ తీసి చూసుకోవచ్చు. సో జిఎంసీ నిర్మల్ కూడా సేమ్. స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి. జిఎంసీ ఆసిఫాబాద్ కూడా సేమ్. సో ఒకసారి ఆసిఫాబాద్ చూసుకుంటే ఓసీ విద్యార్థులకు 540 ఉంది రౌండ్ వన్ లో, బీసీఏ విద్యార్థులకు 458 ఉంది, బీసీబీ విద్యార్థులకు 528 ఉంది, బీసీసీ విద్యార్థులకు 466 ఉంది, బీసీడీ విద్యార్థులకు 531 ఉంది, బీసీఈ విద్యార్థులకు 528 ఉంది, ఎస్సీ విద్యార్థులకు 465 ఉంటే ఎస్టీ విద్యార్థులకు 470 ఉందండి. 2024 రౌండ్ వన్ కి సంబంధించి. సో లాస్ట్ ఇయర్ కంపారిజన్ చూసుకుంటే 488, 461, 411, 396, 477, 447, 397, 391, 482, 451, 471, 441, 412, 407, 425, 418. సో 2023 కంపారిజన్. సో ఇది మొత్తం మీద కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో కొన్ని కాలేజెస్ అయితే మెన్షన్ చేశాను. సో ప్రైవేట్ అయితే అక్కడ మెన్షన్ చేయలేదండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.